వాళ్ళు కృష్ణారావు నిన్న మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టులు పెండింగ్లో పెట్టింది, పాలమూరు జిల్లా నిర్లక్ష్యం చేసింది, ప్రాజెక్టులను అస్తవ్యస్తం చేసింది బీఆర్ఎస్ అని మాట్లాడినాడు. మరి పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టినటువంటి ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చింది కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరే కదా తెలంగాణను పచ్చగా మార్చింది, తెలంగాణలో ప్రాజెక్టులు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిన మాట మర్చిపోయినావా కృష్ణారావు అని చెప్తా ఉన్నాం. ఎన్నిసార్లు గెలిచినా ఎన్ని పందిరి పదులు చేసినా అది గొప్ప కాదు. ఎంత అభివృద్ధి చేసినావు, ఎంత శాతం రైతులకు ప్రజలకు మీరు ఏం చేసిండ్రో ఒకసారి చెప్పాలని కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వరద ప్రారంభమైన వెంటనే మోటార్ లాంచ్ చేసి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రతి రిజర్వాయర్కు నీళ్లు నింపుకొని ముందుగానే రైతులకు వాళ్ళు వ్యవసాయం ప్రారంభం నారుమల్లు వేసుకోక ముందుకే నీళ్లు నింపి రైతులకు నీళ్ళు అందించే కార్యక్రమం గతంలో జరిగిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతాను. జూరాలకు వరదొచ్చి 15 రోజులైంది. 15 రోజుల లోపల నుంచి కనీసం ఒక్కసారైనా ముందు జాగ్రత్తగా నీటి నింపే ప్రయత్నం చేసినారంటే ఆ ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంత రైతాంగ ప్రయోజనాల కోసం ఉందా, పక్క రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాల కోసం పనిచేస్తుందనే సంశయం కలుగుతూ ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రయోజనాలను పొందబెట్టి పాలమూరు రైతాంగం యొక్క ప్రయోజనాలను పొందబెట్టి కేవలం ఎవరినో సంతృప్తిపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను అన్యాయం చేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము ఖచ్చితంగా మా నాయకుడు కేటీఆర్ గారు వస్తా అంటేనే మోటార్ లాంచ్ చేయడం, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చెప్తాను ఒకరోజు 2 రోజుల్లో మోటార్ లాంచ్ చేసి ఆఫ్ చేస్తా అంటే మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఖచ్చితంగా మీరు సీజన్ మొత్తం నీళ్ళు ఇవ్వాలి. ఏ పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పాలమూరు ప్రయోజనాలు కానీ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని చెప్తా ఉన్నాం. మీరు కనుక మా రైతులకు కనుక నీళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా కేటీఆర్ గారు మళ్ళీ కార్యాచరణ ఉంటుంది, కేటీఆర్ గారు వస్తారు. ఖచ్చితంగా పాలమూరు జిల్లా రైతాంగానికి సాగునీరు ఇచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం. దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను, రాజకీయ కోణంలో కావద్దు, ప్రజల కోణంలో రైతాంగం యొక్క కోణంలో చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చాలామంది రైతులు మరి వరి వేసుకునే పరిస్థితులు లేరు. మీ యొక్క చేతగాని అసమర్థత వల్ల ప్రాజెక్టులు పూర్తయి ఉన్నా కూడా కనీసం నీళ్లు తీసుకునేటటువంటి పరిస్థితిలో లేరు. ఆలమట్టి అక్రమంగా నిర్మాణం చేస్తూ ఉండి తెలంగాణ ప్రయోజనాలను కూడా తాకట్టు పెడతా ఉంటే మీకెవరు కూడా చీమ కుట్టినంత కూడా లేదు. మరి కృష్ణారావు గారు ఎన్నిసార్లు చేసిండ్రు కానీ కొల్లాపూర్ ప్రజలకు మీరు చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి, ఎన్నిసార్లు గెలిచి మంత్రి పదవులు చేయడం మంచిదే, మేము ఎవరం కాదనం, కానీ నువ్వు చేసిన అభివృద్ధి ఏందో ఒకసారి చెప్పాలని కూడా డిమాండ్ చేస్తాం. కనీసం కొల్లాపూర్ నియోజకవర్గంలో నిన్న బీఆర్ఎస్ ప్రెస్ మీట్ తర్వాత రైతాంగానికి నీళ్ళు వస్తున్న మాట వాస్తవమా కాదా? మీరు ఒక్కసారి ఏ గ్రామానికైనా అందరం పోదాం, మేమందరం కలిసిపోదాం, రైతులే సమాధానం చెప్తారు. ఖచ్చితంగా ఇది పాలమూరు రైతాంగం యొక్క విజయం అని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు నీళ్లు సీజన్ మొత్తం ఇవ్వాలి. ఖచ్చితంగా నార్లాపూర్ రిజర్వాయర్ని కూడా వాడుకొని అవసరమైతే కేలేకి సబ్స్టిట్యూట్గా నీళ్ళు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన చెప్తూ థ్యాంక్ యూ.